తెనాలి డబుల్ హార్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మరియు టీడీహెచ్. మళ్ళీ 1 వీక్ నుంచి ఎందుకు యాక్టివ్గా మాట్లాడదాం, ఎందుకు మనం డల్గా నేను మనసులో అనుకున్నా మళ్ళీ ఒకసారి యాక్టివ్ అవుదామని. నేను అనుకున్నది మరి మీడియా వాళ్ళకి టెలిపతి లాగా రీచ్ అయిందే ఏమో. దెన్ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్. అఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా అడుగుతూ ఉన్నారు. నేను అందరినీ హోల్డ్లో పెడుతూ వచ్చా. ఇప్పుడు కాదు, తర్వాత నేను బ్రేక్లో ఉన్నాను, సో ఇలా చెప్పుకుంటూ వచ్చాను. సో మళ్ళీ ఆ ప్రాసెస్లోనే ఇంకోసారి టచ్ చేద్దాము, ఎలక్షన్స్ వస్తున్నాయని అడగాలనిపించిందేమో వాళ్ళకి. ఐ సెడ్ ఎస్. ఇప్పుడు బీజేపీ పొజిషన్ ఎలా ఉందనుకుంటున్నారు తెలంగాణలో? డల్గా ఉంది. దీనికి రీజన్ ఏమంటారు? పార్టీ అధ్యక్షుని మార్చడం అంటారా, లేకపోతే ఏమంటారు? అఫ్ కోర్స్ అది చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కడా కూడా మనకు హైదరాబాద్ ప్రాంతం, మేబీ విలేజెస్లో ఈ ఎలక్షన్ల పండగ అనేటటువంటి వాతావరణం కనిపిస్తుందేమో. ఇందాక కూడా నాకు అనిపించింది, అరే ఇంకొక 20 రోజులు కూడా లేవు ఓట్కి, ఎక్కడా కూడా ఆ పండగ వాతావరణం. అంటే ఎలక్షన్ అంటే అదొక జోరుగా నడుస్తూ ఉంటుంది, హడావిడి ఉంటుంది. కేవలం మీడియా ఛానల్స్లో తప్ప ఎక్కడా కూడా నాకు ఆ వాతావరణం కనిపించట్లేదు. ఆఖరికి ఇక కేటీఆర్ గారు కూడా వచ్చి మీడియాలోనే కూర్చునే పరిస్థితి ఏర్పడింది. సో యా, కొంచెం హడావిడి అయితే తెలంగాణలో లేదు. మా పార్టీ వరకు అయితే ఎస్, డెఫినెట్గా నాలాగా హర్ట్ అయిన వాళ్ళు ఇంతకుముందు చాలామంది ఉన్నారు. కాకపోతే కొంతమందే కండువాలు మార్చారు. నేను చెప్పా కదా, బీజేపీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కండువాలు మార్చరు. కేవలం అధికారం ఉంటేనే ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళిపోదామని చెప్పి మాటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ అండ్ బండి సంజయ్ గారిని మార్చడం కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ పడింది. చాలా ఇంపాక్ట్. అంటే 35 సీట్లు వస్తాయేమో బీజేపీకి అని చాలా ఉత్సాహంగా అనిపించింది 2021లో అందరికీ, అందరితో పాటు నాకు. ఎందుకంటే నేను కూడా అందరిలాగా ఒక ఓటర్ని. సో నాది కామన్ ఒపీనియన్, దో ఐఎమ్ ఏ బీజేపీయన్, నేను కూడా మీలాగా ఒక ఓటర్ని అంతే. ఓకే. ఇప్పుడు 5 సీట్లు వస్తే మహాభాగ్యం అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకొకటి నానుడి ఉందండి తెలంగాణలో పాలిటిక్స్లో. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోయినాయి తెర వెనక, అందుకనే పార్టీ అధ్యక్షుని మార్చారు అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. దాన్ని ఎంతవరకు కన్సిడర్ చేయాలంటారు? ఎందుకంటే మీ పార్టీలో జరుగుతున్నది ఏంటి? ఆల్రెడీ మీరు యాక్టివ్ లేకపోయినా ఎవరొకళ్ళు మీతో టచ్లో ఉంటారు కదా. ఆబ్వియస్లీ ఉంటారు. నేను గ్యాప్ తీసుకున్నాను కానీ వదిలేదు. ఎస్, అవతల కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పేది కూడా అదే. అపోనెంట్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తుంది, కాంగ్రెస్ కూడా చెప్తుంది కూడా అదే. కలవలేదు. కానీ యాక్చువల్లీ ఏం జరిగిందంటే కర్ణాటక ఎలక్షన్స్ ఎఫెక్ట్ అన్నది కొంచెం తెలంగాణ మీద ప్రభావం చూపించిందా అంటే డెఫినెట్గా చూపించింది, అసలు ఆ విషయంలో డౌట్ లేదు. కానీ అక్కడ ఆల్రెడీ 6 నెలల పరిపాలన గడిచాక కర్ణాటక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ వాళ్ళకి కాస్త ఊపు ఉత్సాహము వచ్చింది. సో బీఆర్ఎస్కి కూడా ఏమనిపించిందంటే ఇప్పుడు మనకు అపోనెంట్ బీజేపీ కాదు కాంగ్రెస్ అని చెప్పేసి వాళ్ళ కుర్చీని కాపాడుకునే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ మీద అటాక్ మోడ్లోకి దిగింది. ప్రత్యర్థిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎవరు ప్రత్యర్థి స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ కౌంటర్లు ఇస్తారు, వీక్ ప్రత్యర్థి మీద తర్వాత లేటర్ చూపించుకుంటూ ఉంటారు. చాలా అంటే మరి నిన్న మరి పీకే వచ్చినా ఈకే వచ్చినా పీకేదేం లేదని మరి అన్నాడు కదా కేటీఆర్, మోదీ గారు పీకే వీళ్ళందరూ కలిసారని చెప్పి. సో యాక్చువల్లీ ఏంటంటే కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవుతుందేమో, అపోజిషన్లో ఉంటుందని అపోజిషన్నే ఫస్ట్ కొడతాడు ఎవడైనా. సో బీజేపీ అనేది అపోజిషన్ స్థాయి నుంచి 3వ స్థానంకి తగ్గింది. సో తగ్గడం వల్ల వాళ్ళ ఫోకస్ మెయిన్గా బీఆర్ఎస్ది కాంగ్రెస్ మీద పడింది. మరి కాంగ్రెస్ విమర్శించాలంటే ఖచ్చితంగా బీజేపీని విమర్శిస్తుంది, కానీ ఇంకెవరిని విమర్శిస్తుంది? వాళ్ళకి ఆప్షన్ లేదు, అంతే. ఓకే. అయితే ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే, బీజేపీలో పెద్ద తలకాయలు అనుకుని చెప్పుకునే కొద్దిగా పేర్లు చెప్పుకోవటానికి వీలుగా ఉన్న ఈటల రాజేందర్ కానీ, లేకపోతే మన విజయశాంతి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, బండి సంజయ్ కూడా మాటల్లో పొదును తగ్గిందని చెప్పేసి నడుస్తుంది. ఇవన్నీ వీళ్ళంతా స్లీపింగ్ మూడ్లోకి వెళ్ళిపోవడానికి, డల్ అవ్వడానికి కారణాలు ఏమంటారు మీరు? విజయశాంతి గారికి ఏంటంటే సేమ్ ఆమెకి ఎలాంటి ఏమంటారంటే ఒక ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటము. ఇక్కడ మేజర్గా ఏంటంటే బీజేపీలో మా సొంత పార్టీలో సినిమా వాళ్ళకి ప్రయారిటీ జాయిన్ చేయించుకునేటప్పుడే తప్ప తర్వాత వాళ్ళకున్నటువంటి చరిష్మాన్ కానీ, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ కానీ, వాళ్ళకున్నటువంటి ఫాలోవర్స్ని కానీ వాడుకోరు. మేబీ మేజర్లీ నేను ఇటు సైడ్ సౌత్ తెలుగు అమ్మాయిని కాబట్టి ఇటు సైడ్ వాడుకోవడం మా వాళ్ళకి తెలియదు అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే. తెలిసినా
సినిమా వాళ్ళ మీదే ఫోకస్ పెడతారు మీడియా వాళ్ళు వచ్చి. మా ప్రయారిటీ తగ్గిద్ది మా ప్రయారిటీ తగ్గుద్ది. ఇంకా ఎప్పుడు చూసినా వాళ్ళ స్పీచ్లే వేసుకుంటూ ఉంటారు, పాపప్స్ వాళ్ళవే వస్తూ ఉంటాయి, ఇటు సోషల్ మీడియాలో, ఇటు న్యూస్ ఛానల్లో, యూట్యూబ్లో వాళ్ళ ఫేస్లే హైలైట్ చేసుకుంటారు అనే ఒక కోణం కూడా కావచ్చు. జలస్ అనేది ప్రతి చోట ఉంటుంది. అదే అబ్బా మాధవిలత నువ్వేమన్నా అంత పెద్ద అంటే పెద్ద చిన్న ఇట్ డజంట్ మ్యాటర్. సో ఒక ఫేస్ ఉన్నప్పుడు ఆ ఫేస్ని చూపించడానికి మీడియా వాళ్ళు ఇష్టపడతారు సహజంగా. ఒక ఫేస్ని వాళ్ళు కవర్ పేజ్గా వేసుకోవడానికి ఇష్టపడడంలో తప్పేం లేదు. సో విజయశాంతి గారికి అంతటి ప్రయారిటీ ఆమెకు ఇవ్వకపోవడం అని నేను అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకుంటున్నా. సో ఆమెకు ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి మొన్న అంటీముంటానంటే కాంగ్రెస్ని గెలిపించమనో ఏదో గెలిపించమనే పెట్టిందా, అట్లే పెట్టినట్లుగా ఉంది. అదే అర్థం వచ్చేలాగా అర్థం వచ్చేలాగే ఆవిడ పెట్టేశారు. ఓకే అంతే. సో ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే అంతే. ఇకపోతే బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్గా తీసేశారు కాబట్టి మరి ఆయన ఎలా మాట్లాడతారు, ఏ హక్కుతో మాట్లాడతారు? ఆయన మాట్లాడాలనుకుంటే ఆయన నియోజకవర్గంలో మాట్లాడుకుంటాడు యాజ్ ఏ ఎంపీగా అయితే నియోజకవర్గంలో మాట్లాడతారు, లేకపోతే పార్లమెంట్లో మాట్లాడుకుంటాడు. ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? పైగా ఆయన్ని నేషనల్ దాంట్లో వేశారు కాబట్టి సో ఆయనకి తెలంగాణలో ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మాట్లాడే పొజిషన్ కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు కదా మరి.